ఎలా ఉంది సింగిల్ మూవీ? నా సూపర్ అన్న, నవ్వి నవ్వి పిచ్చెక్కిపోయిందన్న. ఇన్ని రోజులకి ఇంత నవ్వుకున్నా అంటే ఇలా ఈ మూవీ చూసినందుకన్నా. ఎలా ఉన్నాయి డైలాగ్స్ గట్రా? సూపర్, అసలు కిరాకుంది మూవీ. హీరోయిన్ ఇద్దరు బాగానే ఉన్నారండి, సూపర్. ఫుల్ ట్విస్ట్, ఫుల్ కామెడీ. వెన్నెల కిషోర్జీ గిట్ట కామెడీ బాగుంది, సూపర్ బాగుంటది అన్న. మూవీ అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నది. ఓకేనా, చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్. బాగుంది. ఈ మధ్యన వచ్చిన దాంట్లో ఇది చాలా కామెడీ, చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు బోర్ లేదు సినిమాలో. చాలా నైస్ ఉంది కామెడీ. విష్ణుకి ఇది బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. హీరోయిన్స్ చాలా బాగున్నారు. లాస్ట్ లో క్లైమాక్స్ కూడా చాలా మంది హీరోయిన్స్ యాడ్ అయ్యారు. చాలా బాగుంది, సస్పెన్స్ గా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ, ఫుల్ కామెడీ ఉంది. 100% కామెడీ మూవీ. థ్యాంక్ యూ. సినిమా అయితే సూపర్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం ఫీలింగ్ ఉంది, కానీ బాగుందన్న సినిమా. హీరోయిన్స్ ఎలా ఉన్నారు? హీరోయిన్స్ బాగురన్న. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ సూపర్ ఉందన్న. లాస్ట్ ట్విస్ట్లు అన్ని అదిరాయా? యాక్చువల్లీ మా సార్ అన్న, మా కింద ఫ్లోర్ లో ఉంటారు సార్. సో మా డ్రైవర్, వాళ్ళ డ్రైవర్ మీ ఫ్రెండ్సే. సో రమ్మంటే అని చెప్పి వచ్చినాం. ఇక బాగుంది, సినిమా బాగుంది. లేదు, కామెడీ అయితే సూపర్ ఉందన్న. వేరే ఉంది కామెడీ, హై లెవెల్. ఓకే మంచిగానే ఉందన్న. సినిమా బాగుందన్న. లాస్ట్ సింగిల్ మంచిగా ఉంది. డబల్ మీనింగ్ ఏం లేవు అని సింగిల్ మంచిగానే వచ్చిన సినిమాలని. పర్ఫెక్ట్. ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే మొత్తం ఫుల్ ప్యాక్ కామెడీ ఉందన్న. ఇదైతే ఓకే అన్న, అంతే. ప్లస్ లవ్ స్టోరీసే ప్లస్ అన్న. 2 లవ్ స్టోరీస్ ఉన్నాయి, మొత్తం ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది, బాగుంది. హీరోయిన్ అంటే మనకి కొత్త హీరోయిన్, మెయిన్ హీరోయిన్ ఎక్కువసేపు ఉంటుంది. సెకండ్ హీరోయిన్ కూడా బాగానే ఉంది, ఎక్కువసేపే బాగానే ఉంది. 4 ఉన్నారు హీరోయిన్స్, లాస్ట్ లో వస్తారు మిగతా ఇద్దరు. అది అదే చెప్పాలి, అదే సినిమా అండి. ఇక నేను చెప్తే ఇక మీరేం చూస్తారు? ఇక హీరో డైలాగ్స్ అంటే లెక్క పెట్టలేదు అన్న. ఇక మనం తీసేసి ఇక హర హర మహాదేవ్ అని మార్చేసిరు ఇక సినిమాకు. డబల్ మీనింగ్ ఏం లేవు, కొంచెం తక్కువ ఉన్నాయి. మనకు అంత ఏం ఎక్కలేదు, నార్మల్ గా ఉన్నాయి డైలాగ్స్. మొత్తం మీమ్సే. మనకి సినిమా అంటే దుర్గం చెరువు మొత్తం, హైదరాబాద్ మొత్తం కవర్ చేసారు మాక్సిమం. గచ్చబడి, దుర్గం చెరువు అన్ని ఓకే అన్న. 1 టైం వాచబుల్. కామెడీ అయితే మంచిగా ఉంది, ఫ్యామిలీతో అయితే మంచిగా సెట్ అయిపోతుంది అన్న. ఉన్నాం స్టార్ట్ అండ్ వరకు. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ కొన్ని సీన్స్ బోర్ అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ అసలు ఎక్కడ కూడా మనకి ఇంచు బోర్ కొట్టకుండా చేశారనమాట. ఏదైతే మాట నిలబెట్టారో ఆ మాట, ఆ డైలాగ్ లేదు. శివయ్య కానీ, మంచు పుచ్చుకొని ఇలాంటివి లేవు, తీశారు. మరి బాలకృష్ణ గారు ఇవన్నీ కూడా ఉన్నాయి, మిగతా డైలాగులు అన్నీ ఉన్నాయి. మామూలుగా నవ్వుకోరు థియేటర్లో జనాలు. చెప్తున్నాను కదా, థియేటర్కి రండి, హ్యాపీగా ఫ్యామిలీతో పడిపడి నవ్వుకోండి. ఫ్యామిలీతో కాదు, ఫ్రెండ్స్తో పాటు రండి, ఫ్యామిలీతో రండి, సింగిల్గా రండి, మళ్ళీ రండి. శ్రీ విష్ణు గారు ఆయన కామెడీకి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని టైటిల్ ఇచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారని. సో ఆ టైటిల్కి న్యాయం చేస్తారండి ఆయన, వెన్నెల కిషోర్ గారు. వీళ్ళిద్దరూ కలిసేటప్పుడు కదా నెక్స్ట్ లెవెల్ అయింది. అండ్ లాస్ట్లో సత్య గారి క్యామియో ఉంటుంది ఒక చిన్నది, అది అసలు పీక్స్ అనమాట. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఖచ్చితంగా ఇచ్చారుగా, లీడ్ ఇచ్చారుగా. సింగిల్ 2 టైటిల్ కూడా రిలీజ్ చేశారు. సో సింగిల్ 2 ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనేది అయితే క్లియర్ గా తెలుస్తుంది. సింగిలే, టైటిల్ తగ్గట్టే ఉంది. సింగిల్ 2లో మరి ఏం చేస్తారు అనేది, 2 ఉంది కాబట్టి ఏంటి అనేది చూడాలి. అండ్ లాస్ట్ లో క్యామియోలు కొన్ని ఉంటాయి, చాలా బాగుంటాయి. థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో రండి, #సింగిల్ థియేటర్లో చూడండి, పడిపడి నవ్వుకోండి. ఇవానా కానీ, కేతిగా కానీ, ఎవరి ప్రెజెన్స్ వాళ్ళు చాలా బాగుందన్న. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు బాగా చేశారు. బట్ కామెడీ మనకు కంప్లీట్ సినిమా ఏంటంటే ఫుల్ ఆన్ ఫన్. ఆ ఫన్ అయితే మనకి బాగా ఇచ్చేసారు. యూ కెన్ ఎంజాయ్ ఇన్ థియేటర్స్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 3.25.